ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొత్త సంస్కృతికి, కొత్త అలవాట్లకు చంద్రబాబు నాయుడు గారు తెరలేపడం, అది ఎప్పుడైతే రెడ్ బుక్ అని మొదలు పెట్టినారో ఆ రెడ్ బుక్ పల్లెలకు కూడా విస్తరించడం చాలా శోచనీయం. ఇలాంటివి 2019లో గెలిచినప్పుడు కానీ, లేదంటే ఆ రోజు మా మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో గెలిచినప్పుడు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడే కానీ జరగలేదు. ఏ ఒక్క తెలుగుదేశం నాయకునికి కానీ, కార్యకర్తకు కానీ, సానుభూతి పరులకు కానీ ఏనాడు కూడా హాని చేసినటువంటి దాఖలాలు ఎక్కడే కానీ లేవు. ఈ రోజు అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కానీ, లీడర్ల మీద కానీ ఒక దురదృష్టపు ఆలోచనలతో ఒక ఇబ్బంది కలిగించాలనే ఒక అంటే మనుషులకు భౌతిక దాడులకు తెరలేపుతూ భౌతిక దాడులకు పాల్పడుతూ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులు చేయడం తప్పు. ఇవి పునరావృతం కాకూడదు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదు. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు ఉండకూడదు అనే ఆలోచనతోనే మేము ఏ రోజు కూడా 2019 నుంచి 2024 వరకు ఎలాంటి అక్రమ కేసులు పెట్టుకోకుండా, ఎలాంటివి ఏమి చేయకోకుండా అందరినీ సమదృష్టితో చూడడం జరిగింది. ఎలక్షన్లు అయిపోయేంత వరకు ఎలక్షన్ తర్వాత గ్రామాల్లో మేమే లీడర్లేమో పైన ఎక్కడో కూర్చో ఉంటారు, కింద ఉండి గ్రామ స్థాయిలో ఒకరొకరు మకాలు చూసుకోవాలి. పెద్దనాయన, పెద్దమ్మ, అత్త, మామ అని మనం పార్టీలు వేరైనా కూడా ఊర్లలో ఇలాంటివి జరగకూడదని ఒక మంచి సదుద్దేశంతో మేము ముందు నుంచి 2019, 2024 చేశాం. ఈరోజు ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారో దయచేసి జరభద్రం. ఇది ఈ ఎల్లకాలం ఇట్లనే ఉండదు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు అట్లా చంద్రబాబు నాయుడే మొత్తం 30 ఏళ్ళు 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండింటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కృష్ణదేవరాయలు పాలించిండాలి. మళ్ళీ అడిగినాడు కృష్ణదేవరాయలు కాలగర్భంలో కలిసిపోయినాడు. ప్రతి ఒక్కరూ పుట్టిన మానవుడు గిట్టక తప్పదు. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా మారుతూ ఉంటాయి. చక్రం, కాలచక్రం పైకి కిందికి తిరుగుతూ ఉన్నట్లే ఖచ్చితంగా మంచి రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. ఆ రోజు మీరు కూడా బాధపడకూడదు. ఎందుకంటే ఈరోజు మీరు చేసే పనులకు ఆ రోజు బాధపడితే మాత్రం ఎవరు ఉపేక్షించరు. మా వాళ్ళు కూడా మేము చెప్పుకోవాలన్నా కూడా వాళ్ళు కూడా మా మాట వినకుండా పోయే పరిస్థితులను మీరు కల్పిస్తా ఉన్నారని చెప్పి ఇలాంటివి చేయొద్దండి అని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా. ఇలాంటివి చేస్తే మీ ఇష్టం, జరగబోయే పరిణామాలకు మీరే